మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, అలాగే గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో వీరికి? అలాగేమ్మా, వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి కుజ సంచారం సప్తమంలో నడుస్తుంది, అంటే వృషభ రాశిలో ఉంది. మిగతా గోచారాలు చూస్తే శని భగవానుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు. తర్వాత బృహస్పతి వీళ్ళకి నవమంలో ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి నవమ గోచారం బృహస్పతి మంచిదే, చాలా బాగుంటుంది. పంచమ గోచారం శని భగవానుది యావరేజ్ మిక్స్ రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల 9వ స్థానంలో ఉంటే బాగుంటుంది, 5వ స్థానంలో ఉంటే నార్మల్ ఉంటుంది. 5వ స్థానం అంటే గ్రహాన్ని బట్టి ఉంటుంది. అది బృహస్పతి గ్రహం ఏకాదశ స్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ, మొదటి స్థానంలో కానీ, దశమ స్థానంలో కానీ, సప్తమ స్థానంలో కానీ ఉంటే బాగుంటుంది. అయితే శని భగవానుడికి ప్రత్యేకమైన ప్లేసెస్ ఉన్నాయి. ఆయన తృతీయ స్థానంలో ఉండాలి, అప్పుడు యోగిస్తాడు. ఆయన తృతీయ స్థానం తర్వాత షష్టమ స్థానం అంటారు, అంటే 6వ స్థానం. 6వ స్థానం తర్వాత కొన్నిసార్లు దశమంలో కూడా యోగిస్తాడు, ఏకాదశం. మిగతా అష్టమంలో మాత్రం ఉండకూడదు. ఆయన అష్టమంలో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. గోచారంలో అయినా సరే, వ్యక్తిగత జాతకం అయినా సరే 8వ స్థానంలో ఉండకూడదు. అష్టమంలో ఉంటే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు లైఫ్లో. కొంతమందికి ఆ స్థానంలో ఉండి నీచంలో ఉంటాడు, కొన్ని రాశులకి ఉంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళు పడని బాధ లేదు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఒక్కోసారి అష్టమంలో శని వల్ల చాలా బాధలు పడతారు. దాని గురించి తర్వాత చర్చిద్దాం మనం. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి మాట్లాడేటైతే వీళ్ళకి పంచమంలో శని భగవాన్ ఉండడం అనేది దానివల్ల యావరేజ్గా ఉంటుంది. వీళ్ళకి అంత బాగోదని చెప్పలేము, బాగుంటుందని చెప్పలేము. అయితే వీళ్ళకి బాగున్న గోచారం మాత్రం నవమంలో ఉన్న బృహస్పతి. నవమంలో బృహస్పతి కాకుండా బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నారు. అది మంచి యోగం వాళ్ళకి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి చాలా మంచి యోగం ఇది. విదేశీ యోగం వాళ్ళకి మంచి విదేశీ యోగం అని చెప్పచ్చు. పైగా ఏంటంటే వీళ్ళు తీర్థయాత్రలు కూడా చాలా చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. ఈ మాసంలో నవమ స్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు. శుక్రుడు, బుధుడు, బృహస్పతి ముగ్గురు ఉన్నారు. తీర్థయాత్రలు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అయితే సప్తమంలో కుజుడు ఉండడం వల్ల వీళ్ళు కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మానవ సంబంధాలతో, వేరే వాళ్ళతో డీల్ చేసేప్పుడు, అంటే సమాజంలో వేరే వ్యక్తులతో మాట్లాడేప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగం ఉన్న ప్లేస్లో కానీ, వాళ్ళ వృత్తి ప్లేస్లో, వృత్తి ఎక్కడైతే చేస్తారో వాళ్ళు ఆ ప్లేసెస్లో వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడేప్పుడు మానవ సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు కొంచెం గొడవ వచ్చే అవకాశం అయితే ఉంది. వీళ్ళ మాటల్ని వాళ్ళు అపార్థం చేసుకొని గొడవలు పెద్ద అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మిగతా గోచారాలు చూసుకుంటే వీళ్ళకి చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి కరువు అవుతుంది వీళ్ళకి. చాలా ఎప్పుడు కూడా వీళ్ళు బాగా కొంచెం దుఃఖంగా ఉంటారు. చతుర్థ స్థానాన్ని సుఖస్థానం అంటారు. ఆ స్థానంలో శుభగ్రహాలు ఉంటే మనకి గృహ సౌఖ్యం ఉంటుంది. అది కాకుండా ఏమిటవుతుందంటే మనం చేసే పనుల వల్ల రిజల్ట్స్ బాగా ఉండి హ్యాపీనెస్ ఉంటుంది. రాహు ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం హ్యాపీనెస్ తగ్గుతుంది. అయితే రాహుకి సొంత ప్లేస్ అది, ఓన్ ప్లేస్ అది, కుంభరాశి. అయినప్పటికీ కూడా ఈ రాశికి ఆయన అంత పెద్ద కారకుడు కాడు. సో దాంతో ఏమవుతుందంటే కొంచెం వీళ్ళు మనశ్శాంతికి అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి. మన జూన్ నెల దాకా గురు దృష్టి ఉండేది వీళ్ళకి, జూన్ ముందు దాకా రాహు మీద. దాంతో కొంచెం అది కంట్రోల్ అయింది. ఇప్పుడు ఆ దృష్టి శని భగవాన్ మీద మళ్ళీంది కాబట్టి కొంచెం మనశ్శాంతి లోపించే అవకాశం అయితే వీళ్ళకి ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యార్థులు, వీళ్ళకి కొంచెం ఫోకస్ తగ్గే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి రాహు వల్ల. ఎందుకంటే వాళ్ళు ఆ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక చివరిదాకా బిజినెస్ డీల్ వెళ్ళి అక్కడ డ్రాప్ అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థులకి సామాన్యంగా ఉంది. చతుర్థంలో రాహు వల్ల వాళ్ళు కొంతమంది ప్యాషనేట్గా చదివేవాళ్ళు ఉంటారు. వ్యక్తిగత జాతకంలో బాగుంటే, మంచి దశ నడుస్తుంటే బాగానే ఉంటుంది వాళ్ళకి. రాహు వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. చతుర్థంలో రాహు కొన్ని మంచి చేస్తాడు, కొన్ని చెడు చేస్తాడు. మంచి ఏం చేస్తాడంటే విద్యార్థులకు మంచి చేస్తాడు. చెడు ఏంటంటే వాహన ప్రమాదాలు, మనశ్శాంతి లోపించడం, ఇలాంటివి చేస్తాడు అన్నమాట.
మరి గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహ యోగం ఉందంటారా వారికి? ఇప్పుడు కష్టం అమ్మా, వీళ్ళకైతే కష్టం. ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు. సప్తమంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడు అది వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి వివాహం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంటే వివాహానికి సప్తమ స్థానం చూస్తారా? సప్తమ స్థానం చూడాలి. సప్తమ స్థానంలో కుజుడు ఉంటే, కుజుడు కానీ శని, గురువు ఉంటే చాలా మంచిది. గురువు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అది. అయితే కుజుడు కానీ శని కానీ ఉంటే, శని ఉంటే డిలే అవుతాయి బాగా, అది జరుగుతాయి. కానీ కుజుడు ఉంటే ఒక్కోసారి పూర్తి క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. పైగా వీళ్ళకి గోచారీత్యా ఏమవుతుందంటే, సప్తమ స్థాన రాశ్యాధిపతి శుక్రుడు 8వ తేదీ తర్వాత సింహంలోకి వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు. దాంతో ఆ విషయంలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి పెళ్లిళ్ళ విషయంలో అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. పైగా పంచమ స్థానంలో వీళ్ళకి శని భగవాన్ ఉండడం వల్ల కొన్ని ఈ ప్రేమ వివాహాలు అవి కూడా కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారిలో బాగా లాభపడే ఎవరంటే ఉద్యోగులు బాగా లాభపడతారు. ఎందుకంటే దశమ స్థానంలో 3 శుభగ్రహాలు ఉండడం వల్ల చాలా మందికి ప్రమోషన్స్ వస్తాయి, ఫారిన్ టూర్స్ వెళ్తారు, ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది, కొన్ని అడ్డంకులు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, కొంచెం మాట విషయంలో అది తీసుకోవాలి. విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది. మరి పెట్టుబడులు పెట్టేవాళ్ళు పెట్టచ్చు అంటారు ఈ మాసంలో? పెట్టుబడులు కూడా అంత ఆశాజనకంగా లేదమ్మా, కొంచెం స్లోగానే ఉంటుంది గ్రోత్. శని భగవాన్ మారిన తర్వాత, శని మేషంలోకి మారిన తర్వాత అప్పుడు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అది ఇప్పుడు జూలై మాసంలో అయితే జరగదు, దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి గురుగారు, మీరు ప్రతి రాశిలో ఈ చంద్రాష్టం గురించి చెప్తా ఉన్నారు. మరి ఈ రాశి వారికి ఎప్పుడుంది, ఆ 2 రోజులు ఎప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి? అది వీళ్ళకి 13, 14లో వస్తుంది చంద్రాష్టమం. వీళ్ళకి చంద్రుడు నవమాధిపతి, వీళ్ళకి 9వ స్థానాధిపతి వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే చంద్రాష్టమం చూసేప్పుడు చంద్రుడు ఏ రాశికి అధిపతి కూడా చూసుకోవాలి మనం, ఎందుకంటే రిజల్ట్స్ అలా మారుతాయి మనకి. ఇప్పుడు వీళ్ళకి నవమాధిపతి కాబట్టి చంద్రాష్టమం ఎప్పుడు అయితే ఈ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే, చంద్రుడు నవమంలోకి రాగానే బృహస్పతితో కలుస్తాడు. అయితే వీళ్ళకి ఈసారి చంద్రాష్టమం అంత ప్రాబ్లం లేకపోవచ్చు వాళ్ళకి, ఎందుకంటే బృహస్పతితో కలిస్తే అక్కడ గజకేశ్వర యోగం ఫామ్ అవుతుంది. బృహస్పతితో పాటు గురువుతో కలుస్తాడు కదా, చంద్రుడు గురువుతో కలుస్తాడు. వీళ్ళకి చంద్రాష్టమం అంటే అదే కాబట్టి ఈసారి ఏమిటంటే అంత ప్రాబ్లం కాకపోవచ్చు వీళ్ళకి. అయితే రవి దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది రావచ్చు వీళ్ళకి, తర్వాత అది పుడుతుంది అనమాట. నెక్స్ట్ డేట్స్లో అది అయిపోవచ్చు, పోయే అవకాశం ఉంది. అయితే రవితో కలిసినప్పుడు అది అమావాస్య రోజు వస్తుంది వీళ్ళకి చంద్రాష్టమం. అమావాస్య చంద్రాష్టమం రావడం కొంచెం ఇబ్బంది. అయితే ఒకరోజు మాత్రమే ఉంటుంది, తర్వాత అది మారిపోతుంది. మారిపోయినప్పుడు అది వీళ్ళకి మళ్ళీ సెట్ అయిపోతుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు మీరు? కుటుంబం బాగానే ఉంటుంది, మా కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. బృహస్పతి కారకుడు కుటుంబానికి, ఆయన ఉచ్చస్థానంలో ఉండే నవమస్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబంతో సహా వీళ్ళు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. వృత్తి రీత్యా కుటుంబాన్ని తీసుకుని వేరే కంట్రీస్కి వెళ్ళే అవకాశం అది కూడా ఉంది. కాబట్టి అదేమి ప్రాబ్లం లేదు వీళ్ళకి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి బృహస్పతి కారకుడు కాబట్టి చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కుజుకు సంబంధించిన దోషాలు ఉన్నాయి వీళ్ళకి. పైగా వీళ్ళకి షష్టమాధిపతి కుజుడే, ఆయన సప్తమంలో ఉన్నాడు. వీళ్ళకి ఎక్కువ ఒత్తిడి వల్ల మానసిక సమస్య వచ్చి దాని నుంచి ఒక కుంగుబాటు వస్తుంది. అలాంటి ఇమ్యూనిటీ దెబ్బతిపోయి వాళ్ళకి దగ్గు, జలుబు రావడము, జ్వరాలు రావడము అలాంటి అవకాశాలు ఉంటాయి. మరి గురుగారు, మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత? వీళ్ళకి అమావాస్య తర్వాతే బాగుంటుంది అమ్మా, వీళ్ళకి అమావాస్య తర్వాతే బాగుంటుంది. అమావాస్య టైంలోనే వీళ్ళకి చంద్రాష్టమం అవుతుంది వీళ్ళకి. కాబట్టి రవితో కూడా కలుస్తున్నారు. ఆ టైంలో రవితో కలిసినప్పుడే మనకి చంద్రాష్టమం అవుతుంది. అమావాస్య తర్వాత అంటే ఇంకా ఆషాఢ మాసంలో ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అమావాస్య అనుకోవాలి, విజయష్టమి. సో కాబట్టి వీళ్ళకి ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి బాగానే ఉంది, 70% బాగానే ఉంటుంది వీళ్ళకి. దానికి కారణం ఏంటి? బృహస్పతికి వచ్చేది చాలా బాగుంది కాబట్టి వీళ్ళకి. పైగా బృహస్పతి దృష్టి శని భగవాన్ ఉంది కాబట్టి ఆ దోషాలని పోతాయి. అయితే కొన్ని పరిహారాలు పాటిస్తే వీళ్ళు జూలై మాసం అంతా హ్యాపీగా ఉండొచ్చు నా ఉద్దేశం. మరి ఈ వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం కూడా ఎలా ఉంటుందంటారు అసలు? వృశ్చిక రాశి వాళ్ళు చాలా డీప్గా ఉంటారు మనుషులు, అంత త్వరగా బయటపడరు ఏ విషయంలోనూ.
అంటే దానికి ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఇవాళ ఏం చేస్తారు అని అడిగారు అనుకోండి ఎవరినైనా, వాళ్ళు దానికి పూర్తిగా డీటెయిల్గా సమాధానం చెప్పరు మీకు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నేను మా పని పూర్తి చేసుకొని నేను నా భోజనం చేసి పడుకొని నిద్రపోతానని చెప్తారు. వాళ్ళని గుచ్చి అడగాలి, ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ ముందు ఏం చేస్తారు, ఆ పక్కన ఏం చేస్తారని. ఎందుకంటే వాళ్ళకి తెలిసినా కూడా అవసరం లేనిదే సమాధానం చెప్పరు వాళ్ళు. పైగా ఈ ప్రశ్న నన్ను ఎందుకు వేశారని కూడా అడుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళ గురించి చెప్పాలంటే, వాళ్ళ స్వభావం గురించి చెప్పాలంటే, వాళ్ళు చాలా గుంభనంగా ఉంటారు. గుంభనం అనే పదం ఉంది తెలుగులో. దాని మీనింగ్ ఏంటంటే ఎంత అవసరమో అంతవరకే మాట్లాడతారు వృశ్చిక రాశి వాళ్ళు. సో దాంతో ఏమిటంటే ఎక్కువ సమస్యలు రావు. ఎక్కువ పెద్ద లీడర్స్ కూడా ఈ రాశి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి దశమ రాశి రవి పొజిషన్ బాగుంటే, ఈ వృశ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశిలో రవి పొజిషన్ బాగుంటే వీళ్ళు మంచి అధికారంలో ఉంటారు గవర్నమెంట్లో అట్లా. సో ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి సహజంగా ఈ లక్షణం ఉంటుంది, గుమ్మంగా ఉండే లక్షణం ఉంటుంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఏ దైవనామ స్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు ముఖ్యంగా దుర్గామాత ఆరాధన చేయాలి. తర్వాత చంద్రాష్టమముతో అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి చంద్రుడు వీళ్ళకి నవమాధిపతి అయినప్పటికీ కూడా అమావాస్యతో కలుస్తున్నాడు, రవితో కలుస్తున్నాడు కాబట్టి శివారాధన చేస్తే మంచిది, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గురుగారు, మొత్తం జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవనామ స్మరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.